ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము భక్తుడైన యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఈ వాక్యంను మనము గమనించినట్లయితే, పాపములను ఒప్పుకొని దేవుని తట్టు తిరిగిన ఎడల దేవుడు వర్ధిల్ల చేయునని స్నేహితుడైన జోఫరు యోబుకు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుడు సమస్తమైన పాపములను ఎరుగును గనుక ఆయన దృష్టికి దాచగలదేదియూ లేదు గనుక, ఆయన దృష్టికి మరుగైనదేదియూ లేదు గనుక, నీ మాటలలోనూ నీ తలంపులలోనూ నీ క్రియలలోనూ నీ నడకలలోనూ ఎటువంటి పాపము లేకుండా నిన్ను నీవు సంస్కరించుకున్నట్లయితే దేవుడు నీ జీవితమును అధికముగా ప్రకాశింపచేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీ జీవితము అధికముగా ప్రకాశించాలంటే మొదటిగా నీవు అధికముగా దేవునితో సహవాసము చేయాలి. ఎప్పుడైతే నీవు అధికముగా దేవునితో సహవాసము చేస్తావో అప్పుడు నీ జీవితము అధికముగా ప్రకాశిస్తూ ఉన్నదని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు మోషే గారు సీనాయి కొండ దిగుచూ ఉండగా ఆ యొక్క సీనాయి కొండ మీద దేవునితో సహవాసము చేసి ఆ యొక్క శాసనములు గల 2 పలకలను ఆయన చేతిలో పట్టుకుని ఆ కొండను దిగుచూ ఉండగా ఆయన ముఖ చర్మము ప్రకాశించినట్లుగా మన దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరులారా, ఆయన ముఖ చర్మము ఎందుకు ప్రకాశించినదంటే ఆయన కొండ మీద దేవునితో సహవాసము చేసి ఉన్నాడు. ఆయనతో సహవాసము చేయటం ద్వారా ఆయన ముఖ చర్మము ప్రకాశించింది. ఈ దినాన్న నీవు కూడా దేవునితో సహవాసము చేస్తే గనక నీ జీవితము ప్రకాశిస్తుంది, నీ ముఖ చర్మము ప్రకాశిస్తూ ఉందని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ముఖ చర్మము ఆ ప్రకాశమానముగా కనబడుతూ ఉన్నదంటే అది ఏదో సౌందర్య ఉపకరణములు ధరించుకున్నట ద్వారానో బ్యూటీ క్రీమ్స్ రాసుకున్నట ద్వారానో వచ్చిన ప్రకాశమానమైన వెలుగు మాత్రము కానే కాదు. అది ఎప్పటికీ శాశ్వతముగా ఉండే ఆ ప్రకాశమానమైన తేజస్సు దేవుడుతో సహవాసము చేయటం ద్వారా మనము పొందుకుంటాము. నా ప్రియ సహోదరులారా, బ్యూటీ క్రీమ్స్ రాయడం ద్వారా కొంత సమయము మాత్రమే అవి ఉంటాయి. ఫేస్ వాష్ చేయగానే మరలా అవి పోతాయి. ఈ ప్రకాశము ఎప్పటికీ కూడా నీ జీవితాంతము కూడా అది నీతోనే ఉంటుంది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే అధికముగా సత్క్రియలు చేయాలి. మనము ఎవరి ఎదుట మనము సత్క్రియలు చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనుష్యులు చూచినట్లు మనము వారి ఎదుట మన సత్క్రియలను చేసినప్పుడు మన పరలోకపు తండ్రిని వారు మహిమపరుస్తారంటాం. ఆ విధముగా మనము వారి ఎదుట మన వెలుగును ప్రకాశింప చేయాలని, మనము కలిగిన వెలుగును, మనము కలిగిన రక్షణను మనుష్యుల ఎదుట మనము ప్రకాశింప చేసినప్పుడు దేవునిని వారు మహిమపరుస్తారని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే అధికముగా సహాయము చేయాలంట. ఎవరైతే అధికముగా సహాయము చేస్తారో దేవుడు వారి జీవితమును అధికముగా ప్రకాశించేటట్లు చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆశించిన దానిని ఆకలిగొనిన వారికి ఇవ్వాలంట. శ్రమపడిన వారిని నీవు తృప్తిపరిస్తే గనక చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అధికముగా మనము సహాయము చేసినప్పుడు అంధకారములో కూడా మనకు మధ్యాహ్నము వలె వెలుగు కలిగినట్లుగా దేవుడు చేస్తాడని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీ జీవితము అధికముగా ప్రకాశించాలంటే మొదటిగా నీవు అధికముగా దేవునితో సహవాసము చేయాలి, అధికముగా సత్క్రియలు చేయాలి, అధికముగా నీవు సహాయము చేయాలి. ఎప్పుడైతే ఈ క్రియలను నీవు కలిగి ఈ క్రియలను నీ జీవితంలో అవలంబిస్తూ ఉంటావో దేవుడు నీ బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించేలాగా చేస్తారని ఈ
వాక్యము ద్వారా ఇది నాన్న నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు సమస్తాన్ని ఎరుగును, సమస్తమైన విధమైన పాపములను ఆయన ఎరుగును గనుక ఆయన దృష్టికి దాచబడినది మరుగైనది ఏదియు లేదని నీవు గ్రహించి నీ యొక్క మాటలను, నీ యొక్క తలంపులను, నీ యొక్క క్రియలను, నీ యొక్క నడకలను, నీ యొక్క పడకలను నీవు ఎటువంటి పాపము లేకుండా వాటిని నీవు సరిచేసుకున్నట్లయితే, నిన్ను నీవు సంస్కరించుకున్నట్లయితే దేవుడు నీ జీవితమును అధికముగా ప్రకాశింపచేస్తానని, ఆ ప్రకాశము కొంతకాలము ఉండేది కాదని నీవు గ్రహించి దానిని పొందుకునే విధముగా నీవు నీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడానికి నీవు ప్రయత్నించాలని దేవుడి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఇచ్చే ఆ ప్రకాశమానమైన వెలుగును నీవు పొందుకునేలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. అయా మా జీవితాలు ప్రకాశమానముగా మారాలి అంటే తండ్రి, నీతో సహవాసము చేయాలని, ఆయా సత్క్రియలు చేయాలని, అధికముగా మేము మేలు చేయాలని ప్రభా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. అట్టి క్రియలను మేము కలిగి యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.